కష్టకాలములలో కొలిమిలోను వెళ్తుండగా దేవుని విడిచేసిన వారిని నేను ఎరుగుతున్నాను. ఈరోజు అడుగుతున్న ప్రశ్న, నిన్ను దేవుడు క్షమించాడు. నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఏం చేశాను అనగా, ఒక పర్టికులర్ ఈ పాడికి వెళ్ళేవాడిని అనమాట. ఈ వ్యక్తి ఉరిదీయవలసిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎప్పుడు వెళ్ళినా సరే దేవుడు లేడు, దేవుడి గురించి వీళ్ళు వచ్చి చెప్తా ఉంటారు, పాస్టర్ జాన్ వచ్చి చెప్తా ఉంటాడు దేవుడు లేదు ఏం లేదు అనే నాస్తికులు అటువంటి ఏథిజంలోకి బోధలు ఉన్న సెలలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇతను కూడా ఏమైపోయిందంటే ఉండి 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 బ్రెయిన్ వాష్ చేసేసారు. బ్రెయిన్ వాష్ చేసేసిన తర్వాత మేము వెళ్తున్నప్పుడు కూడా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. ఎప్పుడు వచ్చినా సరే గమ్మున కూర్చునేవాడు, అప్పుడప్పుడు రాకుండా ఉండేవాడు. కానీ ఒకరోజు నిస్పృహ నిరాశ కృంగుదలలో కోవిడ్ టైంలో నేను వెళ్ళలేకపోయాను. ఎందుకనగా మమ్మల్ని అలౌ చేయలేదు. వెళ్ళలేకపోతే చాలా డిప్రెషన్లో ఉన్నాడంట. చాలా డిప్రెషన్లో ఉండి ఫ్లోర్స్ అన్నీ తుడుస్తున్నాడంట. ఫ్లోర్స్ అన్నీ తుడుస్తూ ఉంటే ఒక పేపర్ దొరికిందంట. అరే ఏంటి ఈ పేపరు అని అంటే, ఉమ్ము వేసేసి నా పేపర్ ఇదేంటి అంత ఏదో ఉమ్ము పడినట్టుంది, అంత వాసన వస్తుందని నీళ్లతో ఆ పేపర్ కడిగాడంట. ఆ పేపర్ కడిగినప్పుడు ఆ పేపర్ ఏంటో తెలుసా? రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం బైబిల్లోంచి చింపేసి ఎవరో పడేశారంట. ఆ పడేసిన కాగితం, ఆ పడేసిన పేజ్ ఈ ఖైదీకి ఆ పేజీ దొరికింది. ఆ పేజ్ 8వ అధ్యాయం చదివాడంట. 8వ అధ్యాయం చదువుతూ నేను రాసుకున్నాను ఇక్కడ. 8వ అధ్యాయం చదువుతూ అతను వ్యక్తి చదువుతూ అని అన్నాడంట. ఆ ప్రిజనర్ అన్నాడంట, నన్ను అమితంగా ప్రేమించేది దేవుడు ఉన్నాడు. God loves you with an everlasting love. Now ఆయన అన్నాడంట, all things works for good for those who love the Lord. ఆల్ థింగ్స్ వర్, సమస్తము దేవుణ్ణి ప్రేమించిన వారికి సమకూర్చబడుతుంది. కన్నీరు గారుస్తున్నాడు. అయ్యో కోవిడ్, నేను కలవలేను, పాస్టర్ జాన్ని కలవలేను, ఈ సంతోషకరమైన వార్త నేను చెప్పాలి. కోవిడ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని అలౌ చేశారు. అలౌ చేస్తుంటే నేను ఇట్లా ప్రిజన్లో ఇలాగ ఎంటర్ అవుతున్నాను. అరుస్తున్నాడు, పాస్టర్ గారు. అయ్యో ఏమైపోయింది, ఎవరన్నా చనిపోయారా, వీరి కుటుంబంలో ఎందుకు ఇలాగ అరుస్తున్నాడు? ఏడుస్తూ అరుస్తున్నాడు. ఏంటి అని నేను దగ్గరికి వెళ్ళాను. నన్ను కౌగులించుకొని చెప్తున్న మాట, యేసు నన్ను విడిచే దేవుడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నన్ను ప్రేమించే దేవుడు అని నేను నమ్ముతున్నాను. నేను బాప్తిజం పొందాలని ఆశపడుతున్నాను. నాకు బాప్తిజం ఇస్తారా? నేను మరణిస్తే యేసుని చూడాలి. నేను మరణిస్తే యేసుకు చెప్పాలి, నేను పాపిని, నాలాంటి పాపిని నువ్వు రక్షించావు ప్రభువా, నీకు వందనాలు అని ప్రభుకు నేను వందనాలు చెప్పాలి పాస్టర్ గారు అంటే, ఆ రోజు ఈ ఖైదీకి నేను బాప్తిజం ఇస్తాం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కఠినాత్ముడు, ఘోరాతి ఘోరమైన పాపం చేసి నరహంతకుడు, యేసు ప్రేమించే దేవుడు అని ఒక పేపర్, చిత్తి కాగితం వంటి నలిపేసి ఉమ్మివేసి అక్కడ పడిపోయిన ఒక పేపర్ దొరికి ఆ పేపర్ కడిగి దేవుని వాక్యం చదివి మారుమనసు పొంది దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఆయన ప్రేమను అంగీకరించిన ఖైదీ ఉరిశిక్షకి ప్రిపేర్ అయ్యాడు. ఉరిశిక్షకి ప్రిపేర్ అయితే ఏం జరిగిందో దేవుడు అద్భుతం చేశాడు. ఉరిశిక్ష క్యాన్సిల్ చేసి లైఫ్ సెంటెన్స్ చేశారు. ఇప్పుడు ఒక మిషనరీగా ఆ చెరసాల్లో ఆయన పనిచేస్తున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పాపం చేసినా, ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎక్కడ దాక్కున్నా, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నప్పటికీ కూడా నిన్ను చూచే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు సిలువలో ఆయన అడుగుతున్నాడు, ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ బాబు, ఐ లవ్ యూ నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె. నీ గురించి ఆయన సిలువలో మరణించాడు, నీ గురించి ఆయన దప్పికున్నాడు, నీ గురించి ఆయన వెడనాడబడ్డాడు, నీ గురించి ఇట్స్ అబౌట్ యూ అండ్ యూ అలోన్.